ఒక చల్లని క్రిస్మస్ రాత్రి శాంటా క్లాజ్ ఆకాశంలో ఎగురుతున్నాడు. రెయిన్డీర్లు స్లెడ్జ్ని లాగుతున్నాయి. గంటలు టిన్ టిన్ అని మోగుతున్నాయి. శాంటా మెడలో ఒక చిన్న మెరిసే రాయి ఉంది. అది మాయా రాయి. అనుకోకుండా ఒకరోజు గొలుసు తెగిపోయి రాయి కింద పడింది. రాహుల్ అనే చిన్న అబ్బాయి బీచ్లో నడుస్తూ ఉండంగా ఆ రాయిని తీసుకున్నాడు. అది వెచ్చగా ఉంది. ఇది చాలా అందంగా ఉంది. నేను దీన్ని ఇంటికి తీసుకెళ్తాను అని ఇంటికి తీసుకెళ్తాడు. రాహుల్ ఆ రాయిని తన దిండు కింద పెట్టుకుని నిద్రపోతాడు. రాహుల్ అందమైన కలను కన్నాడు. ఆ రాత్రి శాంటా అతని ఇంటికి వచ్చి రాహుల్ను స్లెడ్జ్లో కూర్చోబెట్టాడు. రెయిన్డీర్లు ఎగిరాయి. వాళ్ళు ఇళ్లపైగా ఎగిరి పిల్లలకు బహుమతులు ఇచ్చారు. చెట్లపైగా ఎగిరారు. నక్షత్రాల దగ్గరగా వెళ్లారు. రాహుల్ చాలా ఆనందించాడు. కొద్దిసేపటికి శాంటా రాహుల్ను ఇంటికి తీసుకువచ్చాడు. నీ దగ్గర ఉన్న రాయి ఒక మాయా రాయి. నేను పిల్లలకు బహుమతులు పంచుతున్నప్పుడు పడిపోయింది. దాన్ని నాకు ఇవ్వగలవా అని శాంటా క్లాజ్ అడిగాడు. రాహుల్ ఆ మాయా రాయిని శాంటాకు ఇచ్చాడు. బదులుగా శాంటా ఒక బహుమతి ఇచ్చి వెళ్ళిపోయారు. రాహుల్ తెల్లవారుజామున నిద్రలేచి రాయికి బదులుగా తన పక్కన ఒక బహుమతిని కనుగొన్నాడు. నిన్నటి కల నిజమైందని అతను భావించాడు మరియు ఆనందంగా ఉన్నాడు.